జై హనుమాన్ అంటే మనకి బలం వస్తుంది, కానీ ఆ హనుమంతుడికి జై శ్రీరామ్ అంటేనే ఎంతో శక్తి వస్తుంది కదా. వాయుపుత్రుడు, శివుని అంశతో జన్మించిన వాడు, చిన్నప్పుడే సూర్యుని వరకు చేరుకోగలిగిన వాడు కదా మన హనుమంతుడు. రావణాసురుడు లంకా దహనాన్ని చేసిన వాడు, రామకార్యాన్ని సఫలం చేయడానికి పుట్టినవాడు కదా మన హనుమంతుడు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు మేము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. వెనక స్టోరీ మీకు తెలుసా? లక్ష్మణుడు రావణాసురుని కొడుకైనటువంటి ఇంద్రజిత్తుని చంపిన తర్వాత రావణుని తమ్ముడైన మహిరావణుడు పాతాళలోకం యొక్క రాజు అన్నమాట. అతని సహాయం తీసుకొని లక్ష్మణుడిని రాముడిని అపహరించమని చెప్తాడు. పాతాళలోకంలో దేవతకి బలివ్వమని చెప్తాడు. అప్పుడు మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి హనుమంతుడిని మోసం చేసి రామలక్ష్మణుల్ని అపహరించుకొని వెళ్ళిపోతాడనమాట. హనుమంతుడు రామలక్ష్మణుని తీసుకురావడానికి పాతాళలోకం బయలుదేరుతాడు. అక్కడ మహిరావణులతో యుద్ధం చేస్తాడు. 5 దీపాలు ఉంటాయన్నమాట 5 దిశల్లోని. 5 దీపాలు ఎవరైతే ఒకేసారి ఆపగలుగుతారో వారే సంహరించగలరు మహిరావుడిని. 5 దీపాలు ఆర్పటానికి హనుమంతుడు 5 తలలతో పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతరించారు. తూర్పు దిశలో వానరుడు, దక్షిణ దిశలో నరసింహుడు, పశ్చిమ దిశలో గరుడు, ఉత్తర దిశలో వరాహుడు, పై దిశ హయగ్రీవుడు. ఇలా 5 తలలతో పంచముఖ ఆంజనేయ స్వామి అయితే అవతరించారు. స్వామిని పూజిస్తే బలం, శక్తి, జ్ఞానం, విజయం, సమృద్ధి, రక్షణ అన్ని లభిస్తాయి. దర్శనం చాలా బాగా అయింది. ప్రసాదం కూడా తీసుకున్నాం. ఈ స్టోరీని మీ పిల్లలతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.